అది కేవలం దేవుని మందిరంలో గడపటమే. దేవుని యొక్క పాద సన్నిధిలో మనం పాడిన పాటలు, స్తుతించిన ఆరాధన, విన్న వాక్యం, కేవలం అది మనకు ధన్యత. మనము సగం సంవత్సరాలన్నీ కూడా నిద్రకే సరిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలు ప్రయాణాలకి, ఊర్లలో కూర్చుని మాట్లాడడానికి, భోంచేయడానికి ఎంతో అయిపోతున్నాయి. మనం ప్రభు సన్నిధిలో గడిపింది కనీసం బెత్తిడంత కూడా లేదు. చాలా చిన్నగా, కొద్దిగా కనబడుచున్నది. ఈరోజు ప్రభు బలం ఉంది కనుక మనం తక్కువగానే కొద్ది వాక్యం విని మనం ముగింపులోకి వెళదాం. హల్లెలూయా. వచ్చేవారికి కొంచెం ఖాళీ ఉన్నట్లయితే చూడమ్మా, సర్దుకొని కూర్చొని. స్తోత్రాలు నాయన. రండి గిరిగారి ఇటు కూర్చోండి. మనందరం రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం. అయ్యా యేసుబాబు రాయా, కూర్చో, లోపలికి వచ్చేవాళ్ళు. తాతయ్యకి ఎట్లా ఉంది? కొంచెం పర్లేదు. పిన్నా బాబాయ్ అట్లా. బాబాయ్ ఖచ్చితంగా 2027 లోపు మనం బాప్తిసం ఇప్పించాలి. అదే మన టార్గెట్. ఆయన కూడా మరి ప్రభులో ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాం. వాక్యం బాగా చదువుతున్నారు ఆయన. మంచిది. మనం ఈరోజు యోబు గ్రంథంలో యోబునకు 10 మంది సంతానం. వారిలో 7 కుమారులు, 3 కుమార్తెలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, యోబు 7 కుమారులు నేర్పించుచున్న ఆత్మీయ పాఠాలు. యోబు యొక్క 7 కుమారులు నేర్పించుచున్న ఆత్మీయ పాఠాలు. యోబు గ్రంథంలో ఆల్మోస్ట్ మనం 42 అధ్యాయాలు ఉన్నాయి. దాదాపు 1060 వచనాలు ఉన్నాయండి. యోబు గ్రంథం ఎన్ని అధ్యాయాలు? 42. చెప్పాలి. ఎన్ని అధ్యాయాలు ఆ పుస్తకం? 42 అధ్యాయాలు, 1060 వచనాలు దాకా ఉన్నాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఊజు దేశమందు అది ఒక మనుష్యుడుండెను. యోబు అను మనుష్యుడు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు. నోట్ దిస్ పాయింట్. 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడుకున్నప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలని వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవునికి స్తోత్రం.
నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలియాయెను. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలియాయెను. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటేనా. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. ధర్మము మర్మము యేసుతో జీవితం. ధర్మము మర్మము యేసుతో జీవితం. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా రాజుతో. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా రాజుతో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీనమైపోవాలి నా ప్రేమలో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీనమైపోవాలి ఆ ప్రేమలో. పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని చాటాలని. పరదేశిగా నేను నీలా, తన ప్రేమ కీర్తిని చాటాలని. ప్రియుని కోసమే బ్రతికేదను, కాపాడుకుందును సౌఖ్యము. ప్రియుని కోసమే బ్రతికేదను, కాపాడుకుందును నా సాక్ష్యము. యేసుతో జీవితం పరమునా శాశ్వతం. యేసుతో జీవితం పరమునా శాశ్వతం. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో. స్తోత్రం. మన పాటలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మనకి వాక్యం ఉందా? అసలు రాను మన సంఘంలో పాటలు ఎక్కువ పాడేవాళ్ళు ఎక్కువైపోయి ఏమైపోద్దని భయం వేస్తుంది నాకు. ఎందుకంటే సంతోషం, అందరూ ఇదివరకడం మీద ఇప్పుడు అందరూ చక్కగా పాడుతూ ఉన్నారు. చాలా చక్కని కంఠాలు దేవుడు మీ అందరికి అనుగ్రహించాడు. అసలు ప్రతి ఒక్కరి పాట ఒక ప్రత్యేకంగా ఉందండి. ఐఎమ్ సో గ్లాడ్. నేను చాలా సంతోషిస్తున్నాను. ఏడకి బుడ్డి బర్త్డే మనం చప్పట్లు కొడదాం ఒకసారి ఆమెకి. హ్యాపీ బర్త్డే టు యూ. అందరూ చప్పట్లు కొట్టున్నానా? డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి వర్షిని ఇట్రా నాన్న. ఇవాళ మన లక్ష్మి అలాగే ప్రసాద్ గారి యొక్క కుమార్తె నాయసరిమాటి గారి మనవరాలు వర్షిని బర్త్డే. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలమ్మా. మరి కేకు ఈ పలహారాలు ఎవరు పెడతారు? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, అయ్యా ఇదిగో నీ దీన సేవకురాలు లక్ష్మిని బట్టి అయ్యా అమ్మాయికి ప్రసాద్ గారికి మీరు ప్రేమించి ఇచ్చిన పిల్లలు ఇదిగో రాజేష్ అలాగే వర్షిణిని బట్టి వందనాలు. ఈరోజు అమ్మాయి బర్త్డే నాయన దీర్ఘాయుష్మంతురాలుగునుగాక. దేవుని దయ మనుషుల దయ బిడ్డ మీద ఉండునుగాక. నాయన ఈ బిడ్డని బలము చేత వర్ధిల్లునుగాక. నాయన మరలా వచ్చే సంవత్సరం వరకు మీ సన్నిధి ఈ బిడ్డ మీద ఉండునుగాక. ఈ బిడ్డకి ఇన్ని సంవత్సరాలు ఇచ్చినందుకు వందనాలు. యవన కాలానికి వచ్చి ఉన్నది ప్రభువా. బిడ్డ ఎక్కడ తొట్టిల్లకుండా నాయన జాగ్రత్తగా పద్ధతిగా ఎంతో నా ప్రభువా మర్యాదగా సత్ప్రవర్తనతో మెలుగునుగాక. ఈ బిడ్డ మీద ఏ దుష్టుడి యొక్క కన్ను లేకుండా మీ కాపుదలు ఉంచండి.
బిడ్డకు నాయన చక్కని దీవెన దయచేయమని, కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామమున దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యాపీ బర్త్డే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మనం యోబు యొక్క 7 పిల్లలు, అంటే ఆయనకి 10 మంది పిల్లలు, కానీ కొడుకుల గురించి వింటున్నాం. ఎంతమంది కొడుకులంట? 7 కుమారులు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి, 1060 వచనాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో 29 అధ్యాయాలు సంభాషణలే ఉన్నాయి. ఈ యోబు గ్రంథం ఫిలాసఫీ అని అంటారు, శాస్త్రీయ గ్రంథం. దీనిలో అడవుల గురించి ఉన్నాయి, జంతువుల గురించి ఉన్నాయి, నక్షత్రాల గురించి ఉన్నాయి, భూమి గురించి ఉన్నది, దేవదూతల గురించి ఉన్నది. ఈ యొక్క పుస్తకంలో సకల జంతువుల గురించి ఉన్నాయి. డైనోసారస్ అనే జంతువు గురించి కూడా ఉంది. ఈ యొక్క పుస్తకం యోబు గ్రంథము పుస్తకంలో దేవుడు ఎక్కువ ప్రశ్నలను సంధించడం చూస్తున్నాం. దాదాపు 390 ప్రశ్నలు ఉన్నాయంటండి ఈ గ్రంథంలో. అచ్చంగా దేవుడు యోబుని 100 ప్రశ్నలు అడిగాడు, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయాడు ఆయన. యోబు దాదాపు 200 సంవత్సరాలు బ్రతికాడు. యోబు జీవించినటువంటి ప్రదేశం ఎక్కడనంటే, మోషే గొర్రెలు కాయడానికి మిద్యాన్ అరణ్యానికి వెళ్ళాడు. ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాన్ అరణ్యానికి వచ్చాడు. అక్కడ సిప్పురాని పెళ్లి చేసుకున్నాడు, మనందరికీ తెలుసు. ఆ గొర్రెలను కాసే ప్రాంతమే మిద్యాను అరణ్యం. ఆ అరణ్యం పక్కనే తూర్పు భాగంలో ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఊజు అనే దేశం ఉందంటండి. ఆ దేశంలో యోబు అనే భక్తుడు నిజంగానే ఉన్నాడంటండి. ఇది కల్పనా కథ కాదు. యోబు ఇతడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కాలం నాటి మనిషి. ఆయన అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 175 సంవత్సరాలు బ్రతికాడు. వాళ్ళ అబ్బాయి ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు యొక్క 2 కుమారులు ఉన్నారు, ఏశావు, యాకోబు. వాళ్ళల్లో యాకోబు అని ఆయన పేరు ఇశ్రాయేల్ కదా, ఆయన 147 సంవత్సరాలు బ్రతికాడు. యోబు కూడా 210 సంవత్సరాల దాకా బ్రతికాడు. అంటే ఆ కాలానికి సంబంధించిన మనిషి అని మీకు చెప్పడానికి చెప్తున్నాను నేను. ఇప్పుడు అన్ని సంవత్సరాలు బ్రతికే వాళ్ళు లేరు. ఇప్పుడు 200 సంవత్సరాలు మనం బ్రతకలేం. ఆ రోజుల్లో వాళ్ళు బ్రతికారు. యోబు యొక్క పుస్తకం చదివితే మనకు ఖచ్చితంగా జ్ఞానమే వస్తుంది. యోబు పుస్తకాన్ని చదవాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా సైంటిస్టులు అయ్యేంత జ్ఞానం వచ్చింది ఆ పుస్తకాన్ని చదివితే. యోబు గ్రంథం అంత అద్భుతమైన గ్రంథం. యోబు పుస్తకం అనేది బైబిల్లో 18వ పుస్తకం. క్రమసంఖ్యలో మనం ఆదికాండం నుంచి లెక్క పెట్టుకుంటూ వచ్చే 18వ పుస్తకమే యోబు గ్రంథం. దేవునికి స్తోత్రం. యోబుకి 7 కుమారులు ఉన్నారు. ఇంతవరకు ఒక కథ చెప్పుకునేవాళ్ళం చిన్నప్పుడు. అనగనగా ఒక రాజు, ఆయనకి 7 కొడుకులు. 7 కొడుకులు ఏట్లోకి వెళ్ళి 7 చేపలు తెచ్చారు. 7 కలిసి ఎండబెట్టారు. 7లో ఎవరు ఎండిని అంటే 6 ఎండిని, ఒక ఆయనది ఎండలా. చేప నువ్వెందుకు ఎండలేదే అని అడిగారంట. ఎందుకని ఎండలేదంట? గడ్డువాము నీడ వచ్చింది, అడ్డం కాదు. గడ్డివాము అడ్డం ఎక్కడ నత్తుందా? మరీ ఇంత తెలివితేటలు పనికిరావు. ఆ గడ్డివాము ఏంటి నువ్వు ఇంత నీడిచ్చావు, ఏంటి గడ్డివాము నువ్వెందుకు ఇలా అడ్డుగా నిలబడ్డావు అంటే, ఆవు నన్ను తినలేదు, మేయలేదు. ఆవా నువ్వెందుకు మేయలేదు అని నన్ను అడిగారు. నన్ను గొల్లవాడు ఎప్పలేదా? గొల్లవాడ నువ్వెందుకు ఎప్పలేదనంటే, అమ్మ నాకు
అన్నం పెట్టలేదు. అమ్మ నువ్వెందుకు అన్నం పెట్టలేదే? పాప ఏడిచింది. పాప నువ్వెందుకు ఏడిచావు? చీమ కుట్టింది. చీమ నువ్వెందుకు కుట్టావు? చీమ పుట్టలో, బంగారపు చీమ పుట్టలో వేలు పెడితే అసలు ఇదంతా తలనొప్పి. ఎంత ఘోరం ఉందో చూడండి, ఎంత దూరం వెళ్ళింది. చాలా గుర్తుండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడో చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, మంచిది. అలాగే ఆ కోణంలోనే యోబుకి 7 కొడుకులు ఉన్నారు. 7 కుమారులు మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటంటే నిజంగా ఒక అద్భుతమైనటువంటి విషయం. మరి యోబుకి 10 మంది పిల్లలు ఉంటే ఆయన ఎక్కడా కూడా పిల్లల విషయంలో తప్పు చేయలేదు. వాళ్ళని తప్పుడుగా పెంచలా. ఒక్క కొడుకు ఒక కూతురు కూడా క్రమం తప్పలా. బిడ్డలారా, యోబుకి 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లు ఉన్నాయి, 500 ఆడగాడిదలు ఉన్నాయి, 10,000 మంది పనివాళ్ళు ఉన్నారంటండి ఆయనకి. హల్లెలూయా. ఈయన పేదవాడా ధనవంతుడా? బహు ధనవంతుడు. మీరు చూడండి, ధనవంతుల పిల్లలకి పేదవాళ్ళ పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ధనవంతుడు పిల్లలు 4 పిల్లలుంటే 4 దారుల్లో ఉంటారు. వింటారా? మాటలు వింటారమ్మా? వినరు. ఈయన ఇంత ఆసామి, ఇంత పెద్ద జమీందారు అయి ఉండి 10 మంది పిల్లలు ఎంత బాగున్నారంటే, 10 మంది పిల్లల గురించి మనం ఇక్కడ చదువుకుంటే మొదటి అధ్యాయం 4వ వచనంలో అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఎండ్లలో విందు చేయనై కూడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ద వెరీ ఫస్ట్ పాయింట్ మనం ఈ యోబు యొక్క కుమారుల గురించి నేర్చుకునే మొదటి విషయం ఏంటంటే వీరంట ఒకరినొకరు విడవకుండా ఐక్యతగా ఉన్నారు. వీళ్ళకి కావలసిన డబ్బులు ఉన్నాయి. పాత నిబంధన కాలంలో ఆస్తులు అనంటే వెండి బంగారాలు కాదు, జంతువులు, ఒంటెలు, గుర్రాలు, మేకలు, గొడ్లు, గాడిదలు, ఇవే ఆస్తి. మరి యోబుకి ఆస్తి ఏమైనా తక్కువ ఉందా? లేదు. కానీ అంత ఆస్తిపరుడైనటువంటి పిల్లలంట అక్కడున్న 10 మంది పిల్లలు ఎలాంటి వాళ్ళంటే ఒకరికొకరు అక్కడ రాశారు, ఒకరికి ఒకరు తోడుగా, ఒకరికి ఒకరు కలిసి మెలిసి ఉండేవారు. ఇది మొట్టమొదటి విషయం. 133వ కీర్తనలో ఉంది, సహోదరులు. ఈ కీర్తన అందరికి రావాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు చెబుతూ అలా ఐక్యతగా ఉంటే లాస్ట్ వచ్చిన ఏముందో తెలుసా? ప్రియులారా, ఏ కొండలు? సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. అది ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని సెలవిచ్చినాడమ్మా. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఒక తల్లికి పుట్టిన బిడ్డలు, ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, మనం ఐక్యతగా ఉండమని ఈ యోబు కొడుకులు మనకు సెలవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆస్తులన్నీ పక్కన పెట్టారు. వాళ్ళకున్న గొడ్లు, గోదలు, వాళ్ళకున్నటువంటి గొర్రెలు, మేకలు, ఆడివి, గాడిదలు అన్నీ పక్కన పెట్టారు. వీళ్ళు ఆస్తిని కాదు చూసుకున్నది. వీళ్ళు ఆ తండ్రి వీళ్ళకి ఏమి నేర్పించాడంటే ఆ 10 మంది కలిసి ఒకరి కోసం ఒకరు, ఒకరి కోసం ఒకరు అంటే నెంబర్ 1, నోట్ దిస్ పాయింట్, ఐక్యత కలిగిన వారు. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాశ్వత జీవమును ఆశీర్వాదమును ఉండును గాక అని దేవుడు దీవించాడు. బిడ్డలారా, అందుకనే మన పిల్లలకు మనం నేర్పించాలి, చిన్నవాడు పెద్దవాడికి లోబడాలి, పెద్దవాడు చిన్నవాడిని ప్రేమించాలి. ఇదిగో నువ్వు తింటున్న దానిలో చిన్నోడు కూడా కొంచెం పెట్టు. చిన్నోడా, ఈ 4 కాయల్లో ఒక 2 కాయలు మీ ఓడికి, అరే చిన్నోడా మీ అన్నయ్య గారికి కూడా పంచు. ఇలా ఒకరికొకరు ఇప్పటి నుంచే, చిన్న వయసు నుంచే, ఉగ్గుపాలు నుంచే, ప్రియులారా బలపం తీసుకుని వెళ్ళేటప్పటి నుంచే, స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచే వారికి మనం ఐక్యత గురించి చెప్పాలి. లేకపోతే వాళ్ళు కొంచెం కొంతకాలం అయిన తర్వాత విపరీతంగా తగాదాలు వచ్చి తన్నుకుంటున్నారండి. ఒక తల్లి బిడ్డలే, ఒక తండ్రి బిడ్డలే.
విభేదాలు వచ్చేస్తున్నాయి అమ్మా. దేవుని సంకల్పం అది కాదు, దేవుని చిత్తం అది కాదు. యోబు కొడుకులు మనతో చెబుతున్నారు, మేము 10 మంది ఒకరి కోసం ఒకరు బ్రతికాం, ఐక్యతగా ఉన్నాం. ఎలా ఉన్నారంట? దేవునికి స్తోత్రం చెబుదాం. ఎలా ఉన్నారంట? ఐక్యతగా. మనం కూడా ఎలా ఉండాలి అంటే, మనందరం ఇంట్లో ఒకరిని ఒకరము వెంటాడుతూ ఒకరి కోసం ఒకరు బ్రతుకుదుముగాక. అమ్మా, అందరూ కలిసిమెలిసి ఉండటమే దేవుని చిత్తమైనది. దేవుని చిత్తమైన బిడ్డలారా, ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. మరి ఉంటున్నారా? అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, తోడు కోడళ్ళారా, కలిసిమెలిసి ఉంటున్నారా? కలిసిమెలిసి ఉండాలి బిడ్డలారా. స్వార్థం ఉండకూడదమ్మా. ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన చేయాలి. ఒకరి తప్పులు ఒకరు మనం క్షమించుకోవాలి. ఒకరి కోసం ఒకరు మనం సహాయము చేసుకోవాలి. దేవుడు చెబుతూ ఉన్నాడు. కొంతమంది మనం చూస్తున్నాం, అన్నదమ్ములే, అక్క చెల్లెలే, ఒకరు దీవించబడతారు. ఆ దీవించబడిన వాడు తన మిగిలిన వాళ్ళందరినీ పిలిచి వారికి కూడా సహాయము చేస్తూ, వారికి కూడా కావలసినవి సహాయం చేస్తూ, తన సోదరులను, తన యొక్క చెల్లెళ్లను, వారిని ఆదరించేవాడిగా ఉండాలి. అంతేగాని నేను బాగుండాను చాలు, నా పిల్లలు బాగున్నారు, నా కుటుంబం బాగుంది అనుకోకూడదమ్మా. నీ తోబుట్టు, నీ చెల్లెలే ఆకలిలో ఉందా, నీ తమ్ముడే ఆస్తి లేక అప్పులు పాలయ్యాడా, లేకపోతే ఏదైనా పరిస్థితులు బాగోలేదా, డల్ అయిపోతున్నాడా, మనమట వారి గురించి మనం ఆలోచన చేయాలి. ఐక్యత కోసం కష్టపడాలి. సంఘంలో మనం కూడా ప్రియులారా ఒక తల్లి బిడ్డల్లాగా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. మనమంట ఎవరితో కూడా తేడా ఉండకూడదు. మనందరం ఐక్యతగా ఉండాలి. ఎక్కడైతే సంఘంలో ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది బిడ్డలారా. చూడండి, యోబు ఇప్పుడు ఈ పిల్లలు ఈ పిల్లలు శోధనలో చనిపోయారు. కానీ తర్వాత పిల్లలు పుట్టారు కదా, మళ్ళీ 10 మంది పుట్టారు. 10 మంది పుట్టారు. ఆ 10 మందిని యోబట మళ్ళీ 7 కొడుకులు 3 కూతుర్లు పుట్టారు. యోబు ఏం చేశాడు తెలుసా? కుమారులతో పాటుగా కుమార్తెలు కూడా సమానముగా ఆస్తి పంచాడంటండి. సమానమైన ఆస్తి పంచాడు. ఈ ధర్మశాస్త్రం అప్పుడే ఉంది. చూడండి, యోబు కొడుకుల్ని ఎక్కువగాను కూతురులను తక్కువగా చూడలేదు. ఆడవారు మగవాళ్ళు అంటే కొడుకులైనా కూతురులైనా ఆయన దృష్టిలో సమానమే. కొడుక్కి 10 కోట్లు పంచాడు, కూతురు కూడమాయ్ నువ్వు కూడా 10 కోట్లు తీసుకుపోవా అని అన్నాడు. కొడుకులు అట్లా తీసుకెళ్తుంటే ఆడపిల్లలు, మగపిల్లలు అంట నవ్వుతూ సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారంటండి. మా అక్క కూడా నాతో పాటు దీవించబడింది, మా చెల్లెలు నాతో పాటు దీవించబడింది. ఇప్పుడు అట్టగాదుగా కదా, రివర్స్ జరుగుతుంది. మరి దేవుని బైబిల్ గ్రంథం ఆయన ఎవరికి తేడా చేయలేదు. సెలెపెహాదు కుమార్తెలు ఉన్నారు. సెలెపెహాద్ ప్రిలారా, ఆ కుమార్తెలు వాళ్ళ నాన్న చనిపోయాడు, అసలు మగపిల్లలే లేరు, వాళ్ళకి అన్నయ్యలు లేరు, తమ్ముళ్ళు లేరు. ఇళ్ల స్థలాలు పంచేటప్పుడు మగపిల్లలు ఉండాలి, మరి వాళ్ళకి లేరు. కానీ వాళ్ళట ప్రత్యక్ష గుడారం దగ్గర మోషే దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మా గురించి దేవుణ్ణి అడగని, అయ్యా మాకు మగపిల్లలు లేరు, అన్నయ్య లేరు, తమ్ముళ్ళు లేరు, మా కోసం ప్రార్థన చేయమని సెలెపెహాదు కుమార్తెలు కూడా వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు దేవుని గుడారంలో. మోషే అక్కడికి వెళ్ళి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఏంటి ఆడవాళ్ళు గోల, నాకు అర్థం కావట్లా, అసలు వీళ్ళకి ఇళ్ల స్థలం ఇమ్మంటావా లేదా అన్నాడు. దేవుడు పైనుంచి మాట్లాడన్నాడు, నోరు మూసుకుని వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు పంచే అన్నాడు. దేవుని బిడ్డలారా గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక ఇప్పుడు పరిస్థితి మరి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం అందరికీ సమానమే, సమాధానకరమే, మంచిదే. ఆడపిల్లలు మగపిల్లలు యోబు దృష్టిలో సమానంగానే ఉన్నారు, మంచిది. తర్వాత మనం యోబు కుమారుల యొక్క గొప్పతనం ఏంటంటే, వీరు ప్రతిరోజు
ఒక్కొక్కరి ఇంట్లో విందు జరుగుతూ ఉంటుంది. మీరు అక్కడ చదువుకున్నారుగా, 4వ వచనం, వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడుకుని. అంటే వీళ్ళు రెండో లక్షణం ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఒక ఇంట్లోనే భోజనం చేస్తూ ఉంటారు. ఇవాళ ఏళ్ళింట్లో భోజనం చేస్తే రేపు 2వ అన్నయ్య ఇంట్లో, ఎల్లుండి 3వ అన్నయ్య, అవతల ఎల్లుండి 4వ అన్నయ్య. అంటే అందరూ కలిసి వీళ్ళు ఒకరింట్లో ఒకరు భోజనం చేస్తున్నారు. అంటే వీళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు, భోజనం చేస్తున్నారు. భోజనం అయిన తర్వాత వీళ్ళ నాన్నగారికి ఒక భయం ఉంది. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు భోజనం చేసిన తర్వాత ఒకవేళ దేవుణ్ణి ఎక్కడైనా దూషిస్తున్నారేమో అని వీళ్ళల్లో ఒక్కొక్క నిమిత్తం ఆయన ఏం చేశాడంటే దేవునికి దహన బలి ఇక్కడ రాశారు ఆయన చూడండి 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయాలలో దేవుని దూషింతురేమో అని పిలవనంపించి వారిని పవిత్రపరిచాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. అంటే ఈ తండ్రికి ఏముంది అనంటే పిల్లలు ఊహలో కూడా పాపం చేయకూడదు అనే బాధ, ఆయన ఆశ ఉన్నది దీనికి. తమ పిల్లలంట ఊహల్లో కూడా పాపం చేయకూడదు అంటే అంత క్రమంగా పెంచుతున్నాడు. వాళ్ళందరూ భోజనాలు పూర్తయిన తర్వాత యోబు అంటారే, రే పెద్దోడా చిన్నోడా అమ్మాయి 3 కూతురు రండి, పిలిచి కూతుర్ని కొడుకుల్ని దగ్గరకు పిలిచి వాళ్ళందరి నిమిత్తం అంట ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించాయా. మా పెద్దోడేమో తప్పు మాట్లాడాం, రెండోవాడు తప్పు మాట్లాడితే క్షమించయ్యా. మా అమ్మాయి ఉంది, పెద్ద అమ్మాయి తొందరపాటు ఎక్కువ, దానికి ఒకవేళ అటు మాట్లాడింది క్షమించయ్యా. ఆయన అందరి నిమిత్తం యోబు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడన్నా దహన బలి అర్పిస్తున్నాడు. అంటే యోబుకి ఎంత ఆశ అంటే వాళ్ళ పిల్లలు మాటల్లో కాదు ఊహల్లో కూడా పాపం చేయకూడదు. ఎంత మంచి తండ్రి అండి, ఎంత మంచి తండ్రి. ఆ పిల్లలు ఎంత మంచి వాళ్ళు. ఎందుకు అయ్యగారు ఎందుకు చేస్తారు అనుకోవచ్చు. బైబిల్లో సామెత గ్రంథంలో ఉంది, కడుపు నిండి దేవుని దూషిస్తానేమో అని ఒక తల్లి బోధిస్తుంది. చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం చదవండి. 30వ అధ్యాయం 9వ వచనం. అంటే ఏమి ఎక్కువైనా కడుపు నిండా అన్నం దొరికి చేతి నిండా డబ్బులుంటే ఏం చేస్తారంట, అది ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి ఏమంటారంట కడుపు నిండిన వాళ్ళు, ప్రార్థన ఎప్పుడు రా అయ్యగారు వస్తాలని చెప్ప ఆయనకి కూడా. ఎవరో ఈ మాట అనేది తెలుసా, కడుపు నిండితే ఈ మాటలు వస్తాయి. కడుపు నిండితే బాప్తీసం తీసుకున్న కొత్తలో కడుపులు ఎట్లుంటాయి తెలుసా. అయ్యగారు ప్రార్థన ఎప్పుడు అర్థం కావట్లేదు, ఎప్పుడు అయ్యగారు నాకు ఫోన్ చేసి అడుగుతారు, అయ్యగారు బుధవారం ఎన్నింటికి ప్రార్థన, సుతుకోటాలు లేవా, అయ్యగారు ఎక్కడికైనా వెళ్తున్నావా కదా. కొత్తలో బైబిల్ తీసుకుని రబా వచ్చేసేసి అయ్యగారు ఎందుకన్నా నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది, ఏదన్నా 2 వాక్యాలు చెప్పాయా. 4 నెలలు పోతే చాలు, ప్రార్థనకు రావట్లేదండి, వస్తాలే అయ్యగారు ఆదివారం వద్దామని చూస్తున్నా. అంటే ఏమి నిండిపోయింది, కడుపు నిండిపోయింది. ఎందుకు, నెల జీతం కరెక్ట్గా వచ్చి 20,000 రూపాయలు మన బ్యాంకులో క్రెడిట్ అయితే చాలు. అమ్మా నేను ఒక విషయం చెబుతున్నాను, యోబట కోట్లు గడాయించాడు, కానీ పిల్లల విషయంలో అంటున్నాడు నిజంగా ఎంత భయమో చూడండి ఆయనకి, ఎంత భయం అంటే తెలుసా. ఆయన అంటాడు యోబు, అయ్యా ఎక్కడన్నా తండ్రిని దూషిస్తున్నారా, అయ్యా అరే పెద్దోడా చిన్నోడా, మనకి ఇవాళ ఈ గొర్రెలు ఈ యొక్క గాడిదలు ఈ ఉన్నటువంటి ఎడ్లు మనే కాదురా, ఎవరిచ్చారు, దేవుడిచ్చినిరా. ఒరే నువ్వు కడుపు నిండిపోయిందని కడుపు నిండిన మాటలు మాట్లాడొద్దు.
అలా మాట్లాడితే దేవుడు ఊరుకోండానా? దేవుడు ఊరుకోడు. మన యొక్క ఆస్తులు, మన అంతస్తులు, మనకున్నటువంటి సమస్తం ప్రిలారా దేవుని దృష్టిలో చాలా చిన్నవి, నలకతో సమానం. నలకతో సమానం. కనుక రెండోది, యోబు పిల్లలు మనకు ఏమి నేర్పిస్తున్నారంటే ఊహల్లో కూడా తప్పు చేయకూడదు. కడుపు నిండిన మాటలు మాట్లాడు. కడుపు నిండిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడకూడదు. తప్పమ్మా. కడుపు నిండినట్టే ఉంటుందా? నేను అడుగుతున్నా. అలాగే ఉంటుందమ్మా? ఉండదు బిడ్డలారా, ఉండదు. గమనించండి బిడ్డలారా, మన ఇండియా దేశంలో గొప్ప ధనవంతుడు ముఖేష్ అంబానీ. ఎవరమ్మా? ముఖేష్ అంబానీ. ఆయనకున్నంత డబ్బు ఆసియా ఖండంలో ఎవడికి లేదు. నాకు తెలిసి ఆయన 20 లక్షల కోట్లు ఉన్నాయని అర్థం. అంచనా వేశారు. 20 లక్షల కోట్లు పైనే ఉంది ఆయనకి సొంత విమానాలు, ఆయన సొంత శాటిలైట్లు, ఆయన చంద్రమండలాన్ని కూడా కొనేస్తాడు. అంత ఉంది ఆయన దగ్గర ఆస్తి. ఆయన దగ్గర ఎంత ఆస్తి ఉందో, కోటాను కోట్లు. ఆసియా ఖండంలోనే ఎవరు లేరు. ఆయనతో పాటే తమ్ముడు కూడా పుట్టాడు ఆయనకి, అనిల్ అంబానీ అని ఒక ఆయన ఉన్నాడు. ముఖేష్ అంబానీకి ఒక తమ్ముడు ఉన్నాడు, అనిల్ అంబానీ. వీళ్ళిద్దరూ ఒక తండ్రికి పుట్టారు. ఆయన పేరు ధీరుభాయ్ అంబానీ. వాళ్ళ నాన్నగారు వీళ్ళిద్దరికి చెరోక 5 లక్షల కోట్లు ఇచ్చాడు. మామూలు డబ్బులు కాదు. మీరు చూడండి అమ్మా, బాగా వినాలి మీరు. మనం అంత పంచలా కలుగుతామా? మన దగ్గర లేదు. కనీసం 2-3 కోట్లు ఇచ్చినా చాలు. దేవునికి స్తోత్రం. ఆయన లక్షల కోట్లు ఇచ్చి వెళ్ళాడు. ఆ లక్షల కోట్లు ఇచ్చినప్పుడు పెద్ద కుమారుడు ముఖేష్ అంబానీ జాగ్రత్తగా, పొదిగా, డిసిప్లైన్గా బ్రతికాడు. కానీ అనిల్ అంబానీ తమ్ముడు అనేవాడు డబ్బులను ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టాడు. ప్రిలారా, ఒకే తల్లికి పుట్టిన ఆ ఇద్దరు కుమారులు పరిస్థితి మనం గమనిస్తే, ఇప్పుడు అన్నయ్య అయిన ముఖేష్ అంబానీ ఆ 5 లక్షల కోట్లని 10 లక్షలు చేశాడు, 15 లక్షలు చేశాడు, 20 లక్షల కోట్లు చేశాడు. కానీ అనిల్ అంబానీ అనే ఆయన భయభక్తులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తిని త్రాగి తన జీవితాన్ని పాడు చేసుకున్నట్టుగా అయిపోయింది. అప్పులు పాలైపోయాడు. ఎంత ఘోరాతి ఘోరం అయిపోయాడు దేవుని బిడ్డలారా, ఎంత ఘోరంగా ప్రియులారా పతనమైపోయాడు. ఈ మధ్యకాలంలో తమ్ముడు అప్పులు పాలైతే అన్నయ్య అటండి దాదాపు 5,000 కోట్లు అప్పిచ్చాడంటండి ఆయనకి. మా తమ్ముడు ఇట్లా పతనమైపోయాడు అని ఆయన గమనించి, నా తమ్ముడు ఎందుకు ఎట్లయిపోతున్నాడని అప్పులు పాలైతే 5,000 కోట్లు తమ్ముడిని పిలిచి చెక్కు రాసి ఇచ్చాడు. అయినా కూడా ఆయన అప్పులు తీరలేదు బిడ్డలారా. గమనించండి. కనుక బిడ్డలారా, మన దగ్గర డబ్బు శాశ్వతం కాదు, వెండి బంగారాలు అంతకంటే శాశ్వతం కాదు. కడుపు నిండాం అని కడుపు నిండినట్టు ఉండమాకండి. యోబు కొడుకులతో అంటున్నాడు, అరే ఇవాళ మీ కడుపులు నిండాయని మీరు కడుపు నిండిన మాటలు మాట్లాడొద్దు. అలా చేయకూడదు. ఎందుకంటే మనకున్నదంతా కూడా మంద కాదు. ఎవరిచ్చారు? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం ఎన్ని ఉన్నా లేనట్టే మనం దేవుని దగ్గరికి టైం ప్రకారం రావాలి, సమయంతో రావాలి. ఏ టయానికి ప్రార్థన ఉంది ఆ టయానికి రావాలి. ప్రభువు చూస్తున్నారు. నువ్వు అలా క్రమంగా ఉంటే ఇప్పుడు నీకున్న దానికి త్రిపుల్ చేస్తాడు దేవుడు. చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. యోబు వారి పిల్లల్ని అలా దీవించి జాగ్రత్త చేశాడు గనక అతనికి మొదటిగా కేవలం 7,000 గొర్రెలుంటే ఆ తర్వాత ఆయన్ని దేవుడు దీవించి ఎన్ని ఇచ్చాడు? 14,000 రెండంతల దీవెన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండంతల దీవెన ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, యోబు నిత్యము యెహోవా యందు
భయభక్తులు కలిగిన వాడు. ఎలాంటి వాడమ్మా? భయభక్తులు గలవాడు. నేను అడుగుతున్నాను, అందరి దగ్గర ఒకవేళ మీ దగ్గర అన్నీ ఉండొచ్చు అమ్మా, కానీ ఒకటి మాత్రం కావాలి. అన్నిటికంటే గొప్పది ఏంటంటే దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? నువ్వు నడిచే నడక కరెక్టేనా? నువ్వు వెళ్తున్న ప్రాంతం కరెక్టేనా? అసలు నువ్వు దేవుని చిత్త ప్రకారం ప్రవర్తిస్తున్నావా? ఏం చేస్తున్నావు? నిన్న ఎవరు అడిగేవారు లేరనుకుని ఒకవేళ మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఒక రోజున మనం లెక్క అప్పచెప్పాలి కదా. దేవుని బిడ్డవు కదా, బాప్తీసం తీసుకున్నావు కదా, ప్రభు బలలో చేయి వేస్తున్నావు కదా, నిన్ను దేవుడు పక్షాన అడుగుతూ ఉన్నాడు దేవుని సేవకుడు. ఏంటి మన పరిస్థితి ఏంటి? కనుక యోబంట తన పిల్లల విషయంలో ఎంత భయమో చూడండి. ఎక్కడన్నా తప్పు చేస్తారేమో, ఎక్కడన్నా పడిపోతారేమో. మనం కూడా మన పిల్లల్ని బయటకు పంపించి 10 సార్లు ఫోన్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి విసుకొస్తూ ఉంటుంది, తెచ్చే మాకు అట్లా పద్దాక. నేను ఇప్పుడే బీసెంట్ రోడ్లో ఉన్న ఇప్పుడే వచ్చా. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాం. ఈసారి ఎత్తలేదనుకో, ఇంకా బీపీ పెరిగిద్ది. అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు మా అబ్బాయి, మా అమ్మాయి అసలు ఫోన్ ఎత్తట్లా. టెన్షన్. ఎందుకమ్మా, ఎందుకు టెన్షను? ఎందుకురా మీ నాన్న ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు? ఎందుకు మీ అమ్మ ఎంత టెన్షన్ పడుతుంది? ఎందుకో తెలుసా? నువ్వేమైపోతావో భయం అయ్యా. అంతేగాని నువ్వేదో పెద్ద ఉత్తముడు అని, సైంటిస్టు అని నీకు చేయట్లా. ఏమైపోతాడో అని వెనకమాల ఫోన్లు చేసి నలుగురిని అసగలుక్కుని మా అబ్బాయి ఎక్కడున్నాడు అని అంటే, మీ అబ్బాయి మొన్న బందర్ బీచ్లో కనపడ్డాడు అన్నారు అనుకోండి, దెబ్బండి సచ్చేరేఖ. ఎరా మన శుక్రవారం ప్రైవేట్ క్లాస్ అన్నావు, బందర్ బీచ్ ఎందుకు వెళ్ళామన్నావు అనుకో, ఎవరమ్మా చెప్పింది, ఉట్టిదే నేను వెళ్ళా అన్నాడు అనుకోండి, ఎంత బాధ కలిగిద్దమ్మా. అంటే వాళ్ళ కోసం పడిన కష్టం, ఆ బాధ, కన్నీరమ్మా. ఎందుకంటే ఏమైపోతారు. అరే నిన్ను అసగనుక్కునే వాళ్ళు ఉన్నారంటే నీకు ఆశీర్వాదం కదా. రోడ్డు పక్కన చెట్టు దానికి ఎవడు పొది చేయడు. ఇంట్లో చెట్టు దాని చుట్టూ కూడా ఏం చేస్తారమ్మా? రోడ్డు మీద పెరిగిన చెట్టు గేదెలు వచ్చి గుద్దుకుంటే ఎవడో కూడా వచ్చి దాన్ని నరికేస్తాడు. అవసరమైతే దాని కాయలు ఎవడబడతాడు తింటాడు. మనం అట్లాంటి వాళ్ళం కాదే. మనం ఇంట్లో పెరుగుతున్న పెరట్లో పెరిగిన అందమైనటువంటి అద్భుతమైనటువంటి ఒల్లి పుష్పం లాంటి వారం పెట్టారా. నిన్ను క్రమంగా పెంచాలనే ఆశ, తపన. అందుకనే ఈ బోధ ఇంత కష్టం. ఊరికనే కాదు, ఈ యొక్క వాక్యము, ఈ బాధ ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ప్రతి కుటుంబం బాగుండాలి, ప్రతి వ్యక్తి బాగుండాలి. నిన్ను అసగనుకునే తండ్రి తల్లి చనిపోతే అప్పుడు తెలిసిద్ది నీకు. ప్రిలారా, ఇందాక నేను స్నానం చేసి వచ్చి తెల్లని వస్త్రాలు ఆ బీరువాల నుంచి తీసి తొడుక్కుంటూ ఉండగా అద్దం ముందు నిలబడినప్పుడు మా నాన్న గుర్తొచ్చాడు నాకు. ఎంతో కష్టపడి పెంచారు. అలా పెంచబట్టే కదా ఇవాళ మీ ముందు నిలబడగలుగుతున్నాను. అలాగే ఎన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నో కుటుంబాలను బలపరచడానికి దేవుడు శక్తిని ఇస్తున్నాడు. ఎక్కడిది నాకు ఈ బలం? నాన్న చేసిన కృషి, ఆయన పెంచిన పెంపకం. నేను అనుకుంటూ ఉంటాను, అయ్యా నాన్నగారిలాగా ఒక్కరోజు జీవించిన చాలు. మనందరం కూడా మన తల్లిదండ్రులను గౌరవిద్దాం. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అని నువ్వెంత వయసు వచ్చినా నీకు జాగ్రత్త చెబుతున్నారని అంటే అది నీకు ఆశీర్వాదమే దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అది మనకి ఎంతో ఆశీర్వాదం. అందుకని మన పితరులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన గుండెల నిండా సంతోషం. నన్ను అడిగేవారు ఒక ఆయన ఉన్నాడు, నన్ను గద్దించే తండ్రి, నన్ను తిట్టే తల్లి ఉన్నది అని మీరు వాళ్ళ పాదాలకు నమస్కారం చేయండి. అది మీకు ఆశీర్వాదం దేవుని బిడ్డలారా. మూడవ గొప్ప విషయం ఏంటంటే 10 మంది పిల్లల్ని తండ్రి పిలిచినప్పుడు వాళ్ళు వెంటనే వచ్చారంటండి. వెంటనే వచ్చారు.
వెంటనే వచ్చారు. ఆయన ఒక్కొక్కరిని పిలవనంపగానే మాట రాశారు. చూడండి, 10 మంది పిల్లలను పిలిస్తే ఒక్కడు కూడా నేను రాను, నాకు ఖాళీ లేదనలా. ఆ 10 మంది పిల్లలు తండ్రి పిలవగానే గడగడ వణుకుతూ వచ్చారు. ఇది ఎంత గొప్ప విషయము దేవుని బిడ్డలారా, నిజమే కదా. మనం కూడా తల్లిదండ్రులు ఎప్పుడైనా పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళండి. అమ్మా, నాన్న ఏం తింటున్నావు, లేకపోతే ఎలా ఉన్నావు. మీ అమ్మ నిన్ను పిలిచిందా, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. నాన్న పిలిచాడా, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. మనం ఒక్కోసారి మా అమ్మ కూడా పిలుస్తూ ఉంటుంది ఫోన్ చేసి. నాకున్న షెడ్యూల్ని బట్టి ఇంత చాలా దగ్గరే, కానీ ఒక్కోసారి వెళ్ళలేక చాలా వేదన కలుగుతూ ఉంటుంది. కానీ ప్రయాణం చాలా దూర ప్రయాణం, కారెక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈరోజు నిజమే కదా, అమ్మని చూస్తే బాగుంటుంది. కానీ నాకున్న షెడ్యూల్ బట్టి ఒక్కోసారి చాలా వేదన కలుగుతూ ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆయన అభిషేకము, ఆయన మాటలు నలుగురికి పంచాలి కదా అనే ఆశతో, తాపత్రయంతో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక్కోసారి ఆమెకి ఏదైనా సహాయం చేయలేకపోతున్నాయని వేదన కలుగుతూ ఉంటుంది. చూడండి, మనం కూడా నీ ఆత్మీయ తండ్రి నిన్ను పిలిచినప్పుడు మనం భయపడాలి, తల్లిదండ్రులకు లోబడాలి. బిడ్డలారా చూడండి, ఇక్కడ ఈ పిల్లలకి ఏం కనపడుతుందంటే తల్లిదండ్రుల పట్ల గౌరవం కనపడుతుంది, విధేయత కనపడుతుంది. వారు ప్రియులారా తల్లిదండ్రులకు లోబడే వారుగా కనబడుతున్నారు. నేను అడుగుతున్నా, నువ్వు ఇలా 10th క్లాస్ అయ్యావు, లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్నావు, ఈ రోజున మీ మమ్మీ నాన్న మాట వినగలుగుతున్నావా? అయ్యా క్రాప్ ఏంటి అని అడిగాడు అనుకోండి, కత్తిరించాయి. ఆ చిరిగిపోయిన షర్టు, ఆ చిరిగిపోయిన ప్యాంట్ అని అడిగితే ఏం మాకు అయ్యా ఫలానా వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దంటే మానేయి. తండ్రికి ఇష్టం లేనప్పుడు వద్దు, తల్లికి ఇష్టం లేనప్పుడు వద్దు, మానేయి. అది నీకు ఆశీర్వాదం, అది నీకు ఆశీర్వాదం. నాన్న పిలిచాడు, యోబు 10 మంది పిల్లలు లైన్గా నిలబడ్డారంటండి. హల్లెలూయా, లైన్గా నిలబడ్డారు. ప్రియులారా, నేను కోరేది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, పెద్దవాళ్ళు కనపడినప్పుడు మీరు కుర్చీల్లో నుంచి లేవాలి. నా ముందు నాకంటే పెద్ద వయసు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు నేను కుర్చీలో కూర్చోమంటే పెద్దవాళ్ళు పీటల మీద కూర్చుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చే జనరేషను నేను చేయరేయకముందే, నేను కూర్చోకముందే వాళ్ళు కూర్చుంటున్నారు నా ముందు. అయ్యగారు వచ్చారు, నేను నిలబడాలి అని ఇంకిత జ్ఞానం కూడా ఉండట్లేదు. నేర్చుకోవాలి, మనం కల్చర్ నేర్చుకోవాలి బిడ్డలారా, మనం కల్చర్ నేర్చుకోవాలి. నాగేశ్వరమ్మ ఆంటీ గారు చనిపోయారు. నేను ఆ ఇంటికి వెళ్ళగానే కాళ్ళు చేతులు పనిచేయకపోయినా వెంటనే మంచం మీద నుంచి లేచి నిలబడేది. అమ్మ కూర్చోండి అంటే, నీ ముందు నేను అలా కూర్చోకూడదు నాన్న అని అనేవారు. పెద్దవాళ్ళు మీరు ఇక్కడ చాలామంది అప్పుడప్పుడు వస్తున్నప్పుడు పిల్లారా, అక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వాక్యం కోసం కూర్చున్నారు, కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు లేచి నిలబడి, కారణం ఏంటంటే మాకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన వయసు చిన్నదే, నేను దేనికి పనికి రాకుండా చిన్న వయసే, మీ వయసులో నేను చాలా చిన్నవాడిని. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు నా మీద ఉంచిన అభిషేకం, నాకు ఇచ్చిన ఆ యొక్క ఆధిక్యతను వారు గౌరవిస్తున్నప్పుడు అది మన గుండెల్లో సంతోషం కలుగుతూ ఉంటుంది. తెలుసుకోవాలి, ఇప్పుడున్న జనరేషన్ ఎవరైనా మీకంటే పెద్దవాళ్ళు కనబడుతున్నప్పుడు లేచి కుర్చీ ఇవ్వండి. పెద్దవాళ్ళు తల నెరిసిన వారు, ప్రిలారా నీకంటే వయసు పెద్దవారు కనబడుతున్నప్పుడు లేచి వందనాలు చెప్పాలి. యవనస్తులు ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ యూత్ గుర్తుపెట్టుకోవాలి, మీకంటే అన్నయ్యలు పెద్దవారు ఉన్నారు, వారితో గౌరవంగా మాట్లాడాలి, వారితో గౌరవంగా కూర్చోవాలి. అన్నయ్య మీ కుర్చీలో కూర్చోండి, నేను కింద కూర్చున్నా పర్లేదు. ఆలోచించండి ప్రియులారా. కనుక మన వయసుతో పాటుగా మన యొక్క నాగరికత కూడా పెరగాలి, సంస్కారం కూడా పెరగాలి, సంస్కారం కూడా పెరగాలి. ప్రియులారా, చిన్నవాళ్ళుగానే ఉండాలి, పెద్దవాళ్ళు కనపడినప్పుడు మనం గౌరవించాలి. యోబు పిల్లలకు అది ఇచ్చాడు దేవుడు. తండ్రి పిలవగానే 10 మంది నిలబడ్డారంటండి. వాళ్ళని పిలవనంపగా 10 మంది వచ్చారంటండి. 10 మంది వచ్చారు.
నీలో ఏం భయం ఉంది? అసలు నీ దగ్గర ఏం రెవరెన్స్ ఉంది? ఈరోజు నేను అడుగుతున్నా, డిగ్రీ చదివావు, ఇంటర్మీడియట్ చదివావు, మంచిదే. నీదు పెద్దవారి దగ్గర నీకు గౌరవం ఉన్నదా? నువ్వు పిలిచే పిలుపు ఎలా ఉంది? పెద్దవాళ్ళని జాగ్రత్తగా పిలవాలని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 4వది, ఆయన వేకుజామున 10 మంది పిల్లలకి, అక్కడ రాస్తున్నాడు, అరుణోదయమున వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహనములు. దేవునికి స్తోత్రం చెబుదాం. బిడ్డలారా, ఆయన ఆ 7 కొడుకుల్ని అలాగే కూతుర్ని ఆయన ఏం చేశాడంటే వేకుజామునే లేపాడు. ఎవడు కూడా మంచం మీద పడుకునేవాళ్ళ. ఒకటో వాడి దగ్గర నుంచి చివరి వాడి దాకా లేపి అందరిని రమ్మనంటే అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారంటే బలిపీఠం దగ్గర దేవుణ్ణి కలుసుకోవడానికి వచ్చారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. పిల్లలకు యోబు చెబుతున్నాడు, అరే మనం దేవుణ్ణి కలుసుకోకపోతే అసలు ఆ రోజే కాదు కదా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకే కాదయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. స్తోత్రం. కనుక ప్రియులారా, 4వది వేకుజామున లేపి పిల్లలందరినీ బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి పిల్లలతో చెప్తున్నాడు, ఇదిగో అబ్రహాము ఇలా చేశాడు, ఇస్సాకు ఇలా చేశారు, యాకోబు ఇలా చేశారు, అలాగే చేయబట్టే మన పితరులు దీవించబడ్డారు అని తన దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కానాను ప్రాంతం గురించి చెప్పాడు. ఆయన చెప్పంటున్నాడు, ఇవాళ ఆ కానాను ప్రాంతం పచ్చగా ఉండటానికి కారణం నానా పెద్దవాడా చిన్నవాడా కారణం ఏంటో తెలుసా? మన పితరుడైన అబ్రహాము బలిపీఠం కట్టాడు, మన పితరుడైన ఇస్సాకు బలిపీఠం కట్టాడు అని ఆ పిల్లలకి దేవుని బలిపీఠాల గురించి చెబుతూ వాళ్ళతో చెప్పాడు. అట్లా బలిపీఠాలు కట్టబట్టే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇవాళ మనం తింటున్న భోజనం, మనకున్న ఆస్తి, మనకున్న ఆరోగ్యం, మనకున్న ఇళ్ళు, మనకున్న సమస్త పొలాలు దేవుడు ఇచ్చినవేరా. హల్లెలూయా. ఇలా నేను కలుసుకుని దేవుని స్తుతిస్తూ ఉండగా ఇలా దేవునితో నాకు పరిచయం ఉన్నది కనుక మీరు కూడా నాకంటే ఎక్కువగా మీరు దేవునితో సహవాసం చేయాలి అని ఆ తండ్రి బాధ చూడండి. ఆ పిల్లలు తల ఊపుతూ, నానా ఖచ్చితంగా ప్రతిరోజు అక్కడ రాస్తున్నారు, వారు నిత్యము అనుందా లేక అప్పుడప్పుడు అనుందమ్మా? వారు నిత్యము అలాగున, యోబు నిత్యము అలాగున గట్టిగా స్తోత్రం చెబుతా. బిడ్డలారా, మనం కూడా మన పిల్లల్ని కుటుంబ ప్రార్థన దగ్గరికి తీసుకురావాలి. బలిపీఠం అంటే అదేనమ్మా. బలిపీఠం అనగా కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టి చెప్పాలి, నానా నీకున్న స్కూల్ ఫీజు దేవుడిచ్చుతూ ఉన్నాడు, నువ్వు వేసుకుంటున్న వస్త్రాలు, మనం తినే భోజనం, మనం ఉంటున్న ఇల్లు, మనం వేసుకుంటున్నటువంటి ప్రతి వస్త్రం దేవుడిచ్చిందే. అక్కడ మనం పిల్లలకి చెప్పగలిగితే పిల్లలు అర్థం చేసుకునే వాతావరణం అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు బిడ్డలారా. కనుక యోబు
అలాగున అందరినీ బలిపీఠం దగ్గర తీసుకొచ్చాడు. యోబట ప్రియులారా ఒక్కొక్కరి నిమిత్తం ఏమర్పించాడంట? దహన బలి. దహన బలి అంటే ప్రియులారా ఒక గొర్రెని కట్టెలు పేర్చి, ముందు రాళ్ళు పేర్చి దాని మీద కట్టెలు పేర్చిన తర్వాత ఆ జంతువునంట ముక్కలుగా చేసి అవయవాలన్నీ కూడా అగ్నికి ఆహుతి చేస్తారు. అగ్నికి ఆహుతి చేస్తాడు. అంటే వారిలో ఒక్కొక్కరి పాపము నిమిత్తం ఒక జీవి చనిపోతుంటే అని చెబుతున్నాడు, అయ్యా ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తే, ఈ గొర్రెపిల్లే ప్రభు అయిన యేసుక్రీస్తు. మన కోసం ఆయన చనిపోతా ఉన్నాడు. ఆయన మన కోసం కాలిపోతున్నాడు. నిజమే, ఇదిగో మన పాపముల కోసం గొర్రెపిల్ల చనిపోతా ఉంది. నిజమే, మనం కూడా చెప్పాలి. నేను ఈరోజు తీసుకుంటున్న రొట్టె, ఈరోజు త్రాగుతున్న ద్రాక్షరసం గొర్రెపిల్ల మన కోసం వధించబడింది. వధించబడిన గొర్రెపిల్లను బట్టే ఈరోజు మనందరం కూడా ఆ తండ్రి దగ్గరికి చేరగలుగుతున్నాం, తండ్రి సన్నిధిలో చేరగలుగుతున్నాం. ఒక గొర్రెపిల్ల వధించబడింది కనుకే మన పాపములన్నీ కడగబడుతున్నాయి. ఆయన మనందరి కోసం తాను అర్పణగాను ప్రియులారా యాగముగా చేసుకున్నాడు. ఆయన వధించబడిన గొర్రెపిల్ల, ఆయన మన కోసం చనిపోయాడు. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్క గొర్రెపిల్ల చనిపోతూ ఉంది. తండ్రి ఆ పిల్లలకి ఆ గొర్రెపిల్లను గురించి, ఆ యొక్క దహనాన్ని గురించి, కాలిపోతున్న గొర్రెని గురించి చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తన పిల్లల్ని ఎంతగా ఆ దేవుళ్ళు పెంచుకోవడానికి తపన పడుతున్నాడో చూడండి. అందుకనేనమ్మా ఆ పిల్లలు తండ్రికి తల్లికి లోబడి వాళ్ళు ఎక్కడ కూడా పాపం చేసినట్టు కనపడలా, ఎక్కడ తప్పు చేయలేదు. తండ్రి తల్లిదండ్రులకు లోబడ్డారు. దేవుని సన్నిధి అనే బలిపీఠం దగ్గర ప్రభువుని కలుసుకున్నారు. ప్రియులారా, వేకుజామున లేవడం నేర్చుకున్నారు. అలాగే వారు ఊహల్లో కూడా తప్పు చేయకుండా ఉండాలని తండ్రి ప్రతిరోజు వాళ్ళని యేసు రక్తము లాంటి గొర్రెపిల్ల రక్తముతో కప్పాడు. హల్లెలూయా. మనం కూడా మన పిల్లలను యేసు రక్తముతో కప్పుదాం. మనం కూడా మన కుటుంబాలను కప్పుదాం. ప్రతిరోజు నీ పిల్లలను గొర్రెపిల్ల రక్తముతో కడగండి, శుభ్రపరచండి. యోబు ఎట్లా చేస్తా ఉన్నాడు. యోబు అట ఒకరోజు కాదమ్మా, ఏం రాశారంటే నిత్యము. ఎలా అంట? నిత్యం ఇలాగ చేస్తున్నాడు. 7 కుమారులను దేవుడు ఇవ్వడానికి కారణం 7 అనేది సంపూర్ణ సంఖ్య, సంపూర్ణతకు గుర్తు. బైబిల్లో ఉంది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు. కుమారులు అనగా బిడ్డలారా గొప్ప స్వాస్థ్యం. కుమారులు అనగా మన యొక్క వంశానికి స్వాస్థ్యమై ఉన్నారు. దేవుడు నీకు ప్రియులార కుమారుని ఇచ్చాడంటే కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న యేసుక్రీస్తు రూపం, స్వరూపం ఆ బిడ్డలో కూడా పంపిస్తామని ఇచ్చాడు దేవుని బిడ్డలారా. మనతో పాటు మన వెనకమాలు వచ్చే మన పిల్లలకు కూడా క్యారీ చేయాలి, దాన్ని అనుభవించాలి. అందుకని మన మగ పిల్లలను చెడగొట్టడానికో, తిరుగుబోతానానికో, లేకపోతే తగాదలకో, తిట్టుబోతులకు కాదు. మన తర్వాత వాళ్ళు దేవుని పరిచర్యలో, దేవుని యొక్క సన్నిధిలో వరట దేవుని మందసాన్ని మోసేవారిగా ఉండునుగాక బిడ్డలారా. అందుకోసమే నీ కొడుకుల్ని ఇచ్చింది బిడ్డలారా. కనుక కొడుకుల్ని జాగ్రత్తగా పెంచాలి. స్వాస్థ్యం ఇచ్చాడు, ఆస్తిగా ఇచ్చాడు. దేవుని స్వరూపం మోయడానికి తరతరాలు వారి వెంట వారు అట్లా మోయడానికి ఇచ్చాడు. యోబు కుటుంబంలో 7 కుమారులు ఐక్యతగా ఉన్నారు. రెండోది, వారి ఊహల్లో కూడా పాపం చేయకూడదని తండ్రి వారిని గురించి శ్రద్ధ తీసుకున్నాడు. అలాగే తండ్రి పిలిచిన వెంటనే గడగడ వణుకుతూ ఆయన దగ్గరికి వచ్చే మంచి లక్షణం కలిగి ఉన్నారు. 4వది, వేకుజామునే తండ్రితో పాటు కలిసి దేవుని యొక్క బలిపీఠం దగ్గర నిలబడ్డారు. వారిలో ప్రతి ఒక్కడు దహన బలిని అర్పించుచు ఉండగా మరి తండ్రితో పాటు కలిసి వీళ్ళు కూడా దహన బలిలో పాలు పంపులు పొందారు. అలాగే యోబు అట నిత్యము అలాగూ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా యోబుతో పాటు కలిసి అరుణోదయమున, ఎప్పుడు లేచారమ్మా? అరుణోదయమున లేచి యోబుతో పాటు వీరు కూడా సహకారం చేశారు. ఎక్కడ కూడా ఏ కొడుకు కూడా తిరుగుబాటు చేయలేదు, ఏ కూతురు తిరుగుబాటు చేయలేదు.
దేవుని బిడ్డలారా, 7 కుమారులు పర్ఫెక్ట్గా, సంపూర్ణంగా దేవుని సన్నిధితో, దేవుని ఆత్మతో నింపబడ్డారు. అందుకని యోబట ఆ 7 పిల్లలు, 7 కాదు, 3 కూతుర్లు, 7 కొడుకులు, 10 మంది చనిపోయినా ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చెను తీసుకున్నాడు, యెహోవా నామమునకు. యోబు అంటాడు, నా పిల్లలు మొత్తం పరలోకానికి వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళలో ఏ తప్పు చేయలేదు, నేను వాళ్ళని పెంచాను, నేను అట్లా. అందుకని దేవుడు మరలా ఆ చనిపోయిన 10 మంది పిల్లల్ని పరలోకంలో ఉంచుకున్నాడు. మరలా ఇంకొక 10 మంది పిల్లల్ని దేవుడు ఇచ్చేశాడంతే. హల్లెలూయా. దేవుడు ఎంత కృప కలిగిన వాడు, ఆయనకి ఎంత ప్రేమ యోబు అంటే. కనుక దేవుని బిడ్డలారా, మరి యోబు యొక్క పిల్లల వలె మన పిల్లలు కూడా, మనం కూడా మంచి తల్లిదండ్రులుగా, మన కుటుంబం కూడా మంచి కుటుంబంగా ఎదగాలి. అలా ఉండాలని ఈ బేతేల్ ఫ్యామిలీలో ప్రతి కుటుంబం అలాగున ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో చక్కని విషయాలు మాట్లాడారు. కొద్ది నిమిషాలు ఒక చిన్న తీర్మానం చేసుకుంటారా? అయ్యా, నేను కూడా నా బిడ్డల్ని యోబు కొడుకుల వలె పెంచుకుంటానయ్యా. యోబు ఎలాగూ నా బిడ్డల పక్షాన, బిడ్డల కోసం ఆరాటపడ్డాడు. ఒక్క కొడుకు కూడా, ఒక్క కూతురు కూడా తప్పు చేయకూడదని ఆ తండ్రి చూడండి, పిచ్చివాడి వలె వాళ్ళను పిలిచి, అయ్యా ఎక్కడైనా తప్పు చేశారా, తప్పు మాట్లాడారా అని ఆ పిల్లల గురించి ఎంత ఆతృత పడుతున్నాడో. బిడ్డా, నీ బిడ్డల గురించి నా ఆసక్తి ఉన్నదా? నీ కొడుకు, నీ కూతురుని అలా పెంచగలుగుతావా? ఏమ్మా, అయ్యో నా బిడ్డ ప్రార్థనకు రావట్లేదని నీకు ఆతృత ఉందా? నా కొడుకు ఎందుకనో అవిశ్వాసంతో అయిపోతున్నాడని ఆతృత పడుతున్నావా? నీకు ఆసక్తి ఉండాలి, ఆతృత ఉండాలి. నీ బిడ్డల విషయమై, నీ కుటుంబ విషయమై ప్రియులారా ఆతృత ఉండాలి. ఎంతో ఆసక్తితో ఆ తండ్రి